నమస్తే, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ నేనైతే వచ్చేసానండి మన యోగా సాధన చేయించటానికి. ముఖ్యంగా ఆడవాళ్ళకి మనము ఈ ఆసనాలు ప్రతిరోజు చేయటం వల్ల మన శరీరాన్ని అలాగే మానసికంగా కూడా మనం చాలా దృఢంగా ఉండొచ్చండి. ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ ఆసనాలు చేయలేకపోతే, ఇప్పుడు మంచి ఏజ్ లో ఉండి మీరు చేసినా కూడా మనకి ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడుతుంది. అలాగే వయసు అయిపోయినా కూడా మనకి హెల్దీగా ఉండటానికి చాలా ఉపయోగపడుతుందండి. మీరు ఈ ఆసనాలు చేయలేకపోయారనుకోండి, లైఫ్ లో చాలా రిగ్రెట్ అవుతారు. కాబట్టి ఇవాళ మీతో ఈ యోగా ఆసనాలని చేయించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి, మ్యాట్ పైకి వచ్చేయండి. ఇవాళ మనము మొదటిగా ఒక ఓంకారాన్ని నిల్చొని చాంట్ చేద్దామండి. శ్వాసని తీసుకోండి డీప్గా. శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా రిలాక్స్ అవుతూ కళ్ళని మెల్లమెల్లగా మీరు తెరవండి. మనము ఏ యోగా సాధన చేసే ముందు ఒక కొన్ని క్షణాలు మీరు తీసుకొని సెంటరైజ్ అవ్వండి. అంటే మీ మైండ్ని మీరు ఈ ప్లేస్లో తేయడానికి మన శ్వాస మీద దృష్టి తేవాలండి. మనం శ్వాసని తీసుకొని శ్వాసని వదిలేటప్పుడు మనము చాంట్ చేయటం వల్ల సెంటరైజ్ అవుతాం. అంటే కంప్లీట్ గా మన మైండ్, మన బాడీ అన్నది మ్యాట్ పైన మనం సిద్ధంగా సాధన చేయటానికి ఉన్నామని మనకి తెలుస్తుంది. కాబట్టి మీ సాధన చేసేటప్పుడు ఓంకారాన్ని కానివ్వండి, అలా కొన్ని క్షణాలు కూర్చొని మీ ఫిజికల్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి. ఇవాళ మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు మాలాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలండి. కాబట్టి తాడాసనాలో ఈక్వల్ గా మీ బాడీ వెయిట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదలండి. ఇప్పుడు కాళ్ళ వేళ్ళని ముందుగా సెపరేట్ చేస్తూ తర్వాత హీల్ని మళ్ళీ కాళ్ళ వేళ్ళని ఇలా మీరు సెపరేట్ చేయండి. చేసిన తర్వాత నమస్తే పెట్టండి చెస్ట్ సెంటర్ దగ్గర. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మీరు స్క్వాట్ డౌన్ చేయండి. దీన్ని మాలాసన అంటారండి. ఈ ఆసనాలో చాలా మంది ఈ పొజిషన్లోనే ఉంటారండి. కాబట్టి మీ చేతులతో మోకాళ్ళని సెపరేట్ చేయండి. అలాగే వెన్నుముక్కని కూడా స్ట్రైట్ గా ఉంచండి. అప్పుడే మనకి ఈ ఆసన వల్ల కలిగే లాభాలు అయితే ఉంటాయి. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా ఆడవాళ్ళకి PCOS ఇష్యూస్ ఉన్నా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఉన్నా కూడా చాలా వరకు తగ్గిస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కలిసి మనం కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. చూడండి, నేను మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఇలా పైకి రేజ్ అవుతూ చేతులని పైకి రేజ్ చేయండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు స్క్వాట్ డౌన్ చేయండి.
మెల్లగా మీరు ముందుగా చేతులని కింద డ్రాప్ చేస్తూ మెల్లమెల్లగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ మీరు దండాసనాలో లేదా సుఖాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. మాలాసన ఆడవాళ్ళకి ఎలా బెనిఫిషియలో చెప్తున్నానండి. దానికి మించి నేను చెప్తే ఎలిమినేషన్ ప్రాసెస్ అవ్వడానికి మన బాడీలో వేస్ట్ అన్నది ఈ పొజిషన్లో కూర్చుంటే ఇంకెక్కువగా రిలీజ్ అవుతుందండి. మనకి ఇండియన్ టాయిలెట్స్లో వెళ్ళడం బెనిఫిట్స్ ఇవే ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువగా వాటిని యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇదండి మాలాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వాయు నిష్కాసన. వాయు నిష్కాసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము స్టాండింగ్ పొజిషన్లోకి రావాలండి. కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. నిల్చున్న తర్వాత చూడండి, లెగ్స్ని ఇలా సెపరేట్ చేయండి. ఎంత డిస్టెన్స్ ఉండాలంటే అండి, మన హిప్కి ఇంకొంచెం విడతగా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత 2 చేతులతో మనము 2 కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేస్తామండి. చూడండి, బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో బొటన వేలని హోల్డ్ చేయండి. మీరు ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, మోకాలని ఇలా బెండ్ చేస్తూ కూర్చోండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు మనము ఇలా మోకాలని స్ట్రైట్ చేస్తాము. చూసారు కదండి, ఇది మనము మాలాసన నుంచి కూడా చేయొచ్చండి. సేమ్ ఇదే పోస్చర్లో కూర్చుంటాము లేదా మనము నిల్చొని కూడా ఈ ఆసనాన్ని చేయొచ్చు. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఎగ్ క్వాలిటీ అన్నది పెరుగుతుంది. రీప్రొడక్టివ్ హెల్త్ కి చాలా మంచిదండి. మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఉంటే తగ్గిస్తుంది, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా రెగ్యులర్ చేస్తుంది. కాబట్టి మెనోపోజ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. కాబట్టి ఏ వయసు వాళ్ళైనా వాళ్ళు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉంటేనే ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుందండి. అలాంటి వాళ్ళు ముందుగా కాళ్ళ లోవర్ బాడీని స్ట్రెంగ్తెన్ చేయండి, తర్వాత ఈ ఆసనాలని ప్రాక్టీస్ చేయండి. కలిసి మనం ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ముందుగా మీ చేతులని రిలాక్స్ చేస్తూ మెల్లమెల్లగా మీ కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ సుఖాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఇదండి వాయు నిష్కాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనం తర్వాత ఆసన చూసేద్దామండి, బద్ధకోనాసన. ఈ ఆసన ఎలా చేయాలంటే మనము ముందుగా దండాసనాలో కూర్చోవాలండి. లెగ్స్ ని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత ఎక్కువసేపు కూర్చున్నారు కదండి, నీస్ ని మనము ట్యాప్ చేద్దాము. టెన్షన్ అన్నది కొద్ది వరకు పోతుంది. మనము ఎక్కువసేపు క్రాస్ లెగ్స్ చేసి కూర్చోవడం వల్ల తిమ్మిరెక్కుతుందండి. కాబట్టి ఆ టెన్షన్ పోగొట్టడానికి నేనైతే టాపింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మెల్లగా 2 కాళ్ళ అరికాలని జోడిస్తూ ఎంత అయితే అంత దగ్గరగా పెట్టడానికి ట్రై చేయండి. చూడండి, నేను ఇక్కడ 2 చేతులతో ఇంటర్లాక్ చేస్తున్నాను. యోగా అంటేనే బద్ధకోనాసన అది ఫస్ట్ గుర్తొస్తుందండి.
ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా అందరూ చేస్తూ ఉంటారు. బటర్ఫ్లై పోజ్, తితిలి ఆసన అని కూడా అంటూ ఉంటారు. యోగా అంటే చాలా మందికి ఫస్ట్ గుర్తొచ్చే ఆసన ఇదే అండి. కాబట్టి ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసిద్దాము. వెన్నుముక్కని మనము హంచ్ చేయకుండా స్ట్రైట్గా ఉంచాలండి. అలాగే 2 మోకాలని కింద పుష్ చేయటానికి ట్రై చేయాలి. ఇక్కడి వరకు వెళ్ళింది అనుకోండి, స్టిఫ్గా ఉంటే ఏం పర్లేదు. మెల్లమెల్లగా ఈ మూమెంట్ చేసినా కూడా మనకి కింద ఆనడం ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు శ్వాసని తీసుకుంటూ 2 మోకాలని ముందుగా పైకి రేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కింద వైపున పుష్ చేయండి. ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై ఎలా స్మైల్ చేస్తుందో అలా మీ మొహంలో చిరునవ్వు పెట్టుకుంటూ ఆసనాన్ని చేయండి. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఉన్న, పీసీఓడి ఇష్యూస్ ఉన్న, మనకి ఎక్కువ వరకు హిప్ ఓపెన్ అవ్వాలన్నా కూడా ఈ ఆసన చాలా ఉపయోగపడుతుందండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా మనము దాన్ని రెక్టిఫై చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి బద్ధకోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన కూడా బద్ధకోణాసనలో ఒక చిన్న వేరియేషన్ అండి. వేరియేషన్ని యాడ్ చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నేను చెప్తానండి. కానీ ఆ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకునే ముందు ఆసన ఎలా చేయాలో వేరియేషన్తో పాటు చూసేద్దామండి. మళ్ళీ మనము బద్ధకోణాసనాలోకి రావాలండి. కాబట్టి కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ అరికాలని జోడిస్తూ ఎంతైతే అంత దగ్గరికి పెట్టడానికి ట్రై చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్కి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ ఎంతైతే అంత బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి రేజ్ అవుతాము. శ్వాసని వదిలేటప్పుడు మనము బెండ్ ఫార్వర్డ్ అవుతాము. మెల్లమెల్లగా మీ చేతులతో ఎంతైతే అంత కిందికి వెళ్ళటానికి ట్రై చేయండి. చూసారు కదండి, వేరియేషన్ ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసనాలో ఈ వేరియేషన్తో చేయటం వల్ల ఆడవాళ్ళకి ప్రసవించే టైంలో చాలా ఉపయోగపడుతుందండి. అమ్మాయిలు అయితే ఈ ఆసన చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఆ టైం వచ్చేసరికి చాలా ఈజీగా అవుతుందండి. కాబట్టి ప్రసవించే టైంలో చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎమోషనల్, మనము స్ట్రెస్ని ఎక్కువగా స్టోర్ చేసుకునేది పెల్విక్లోనే అండి, హిప్ రీజియన్లో. కాబట్టి ఎమోషన్స్ని రిలీజ్ చేయటానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఈ ఆసనాలో ఈ వేరియేషన్తో చేయటం వల్ల మనకి సయాటికా పెయిన్ ఉన్న ఆడవాళ్ళకి ఎక్కువగా సయాటికా పెయిన్ అన్నది ఉంటుందండి. ఆడవాళ్ళకి కాదు, మగవాళ్ళకి కూడా ఉంటుంది. ఎక్కువ శాతం ఆడవాళ్ళకి కూడా ఉంటుందండి. కాబట్టి ఆ సయాటికా పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వడానికి కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి బద్ధకోణాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. మనము జస్ట్ బెండింగ్ ఫార్వర్డ్ చేస్తేనే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కాబట్టి మీరు ఈ ఆసనాన్ని వేరియేషన్తో పాటు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు చక్కీ చలాని ఆసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము 2 కాళ్ళని స్ట్రెచ్ చేయాలండి. స్ట్రెచ్ చేసిన తర్వాత 2 కాళ్ళని సెపరేట్ చేయండి. కుడి కాళ్ళని కుడి వైపున, ఎడమ కాళ్ళని ఎడమ వైపున మనము ఇలా ఎంత అయితే అంత స్ట్రెచ్ చేస్తాము. చేసిన తర్వాత మనము చేతులని శ్వాసని తీసుకుంటూ మనము ముందుకి రేస్ చేస్తూ మెల్లగా కొంచెం వెనక్కి వెళ్ళండి. ఇక్కడ మనం శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున బెండ్ అవుతూ ఎడమ వైపున వెళ్ళండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు డౌన్. వన్స్ మనం ఇలా చేసిన తర్వాత రివర్స్ డైరెక్షన్ లో కూడా చేస్తామండి. ఈ ఆసన చేయటం వల్లండి మనకి అబ్డామిన్ అన్నది చాలా బాగా టోన్ అవుతుంది. మనకి టోన్ అవ్వటంతో పాటు ఆడవాళ్ళకి మన డెలివరీలో చాలా వెయిట్ గెయిన్ అవుతామండి. ఆ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈ భాగంలో ఉన్న కొవ్వుని ఈజీగా కరిగించవచ్చు. కాబట్టి మనము ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి చక్కీ చలాని ఆసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా ఆడవాళ్ళ రీప్రొడక్టివ్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలో ఆ విషయంలో మనం ఆసనాలు అయితే చేసామండి. ఆడవాళ్ళకి ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా ఎలా స్ట్రాంగ్గా ఉండాలో కూడా మనం తెలుసుకున్నాం. మనము చూసుకున్నట్టయితే శక్తి కూడా, ఐశ్వర్యం, చదువు కూడా ఆడవాళ్ళే అండి. కాబట్టి ఆడవాళ్ళు చేయగలిగని పని ఏది ఉండదండి. కాబట్టి ఆడవాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఆ స్టేజ్లో ఉంటేనే ఇల్లు కూడా చాలా బాగా ఉంటుందండి. అమ్మే మొదటి గురువు అంటారు కదండి. ఆడవాళ్ళు స్ట్రాంగ్గా మెంటల్లీ, ఎమోషనల్లీ ఉంటేనే కదండి పిల్లలకి మంచి భవిష్యత్తు అన్నది ఇస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా మీ కోసం మీరు టైం తీసుకోండి. వాటికి ఈ ఆసనాలు చాలా ఉపయోగపడతాయి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనం చేసే ఆసనాలు మీరు చూసే ఉంటారు. ఇవన్నీ మనము చేస్తున్నాము, కానీ మన పాత కాలంలో మన అమ్మమ్మలు, తాతమ్మలు అందరూ ఇవన్నీ చేసినవే అండి. వాళ్ళు ఈ పొజిషన్లోనే కూర్చొని వాళ్ళు ఇంటినంతా తుడిచేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఆసనాలు, మన యోగా ప్రాక్టీస్లు, ఎక్సర్సైజ్లు ఇవన్నీ ఏం తెలియదండి. కాబట్టి వాళ్ళు చేసే పనిలోనే చక్కీ చలాని పిండి రుబ్బుతారు కదండి, వాళ్ళు పిండిని అలా ఆ పొజిషన్లో కూర్చొని రుబ్బేవాళ్ళు. కాబట్టి వాళ్ళు హెల్దీగా ఉన్నారు. ఇప్పుడేముందండి, మనకి ప్రతిదీ స్విచ్ చేస్తే అయిపోతుంది. కాబట్టి రోగాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి
కొంచెం శ్రమని మీ శరీరానికి ఇవ్వండి, అప్పుడు మనము ఇంకా ఎక్కువ హెల్దీగా ఉండొచ్చు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాము.